Ladies and gentlemen, welcome to Nizamabad, a city that rises with the sun and never slows down. Sit back, relax, and enjoy the view. ఊర పండగ ఇందూర్ నగరంలో ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పండగ. అలాగే ఊర పండగని ఎలా చేసుకుంటారో దాని యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారి చెక్క బొమ్మలను ఎవరు తయారు చేస్తారు, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి యథావిధిగా సాగుతుంది, అమ్మవారి ఊరేగింపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్లడం, ఇందూర్ ప్రజలలో అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. పూజిస్తే కలిగే లాభాలు, అలాగే పండుగ యొక్క విశిష్టత, ఊర పండుగ యొక్క మరిన్ని విశేషాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను మీ ఇందూర్ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ఇందూరులో ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజున ఘనంగా నిర్వహించే చరిత్రాత్మక సంప్రదాయ వేడుక ఊర పండుగ. ఈ ఊర పండుగ తొలిఘట్టంగా గురువారం బండారు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అలాగే సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు కుల సంఘాల ఆధ్వర్యంలో పసుపు కుంకుమ పూలతో బండారు కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ దేవతకు కళ్ళు సారాయి సమర్పిస్తారు. అనంతరం ఆచారంలో భాగంగా దున్నపోతును ఊరిలోకి విడిచారు. అలాగే గురువారం నుంచి గ్రామ దేవతల విగ్రహాల తయారీతో పాటు ఊర పండుగ ఏర్పాట్లు కూడా ప్రారంభమవుతాయి. 12 గ్రామ దేవతల గుడిలో ప్రతిష్ఠించడానికి ప్రతి ఏడాది ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మామిడి కర్రతో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. నగరంలోని నకాస్ గలీలో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. బండారు పోసిన తర్వాత ఈ విగ్రహాల తయారీ ప్రారంభిస్తారు. కర్ర విగ్రహాలను ధర్మరాజు విఠల్ కుటుంబాలు వంశపారంపర్యంగా తయారు చేస్తూ వస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన గ్రామ దేవతలను కిల్లా రఘునంద ఆలయం వద్ద గల శారదాంబ గద్దె అంటే తేలుమైసమ్మ గద్దె వద్ద పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, కొండల రాయుడు, భోగంసాని తదితర దేవతామూర్తులను విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. అలాగే ఈ ఊర పండుగలో అమ్మవారి తొట్టెలు, బండారు సమర్పణాలు, గుగ్గిలాలు, పొగాలు, కళ్ళు సారాయి, యాటలు, డప్పులు, దరువులు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల పూనకాలు, భవిష్యవాణి ఇలా జిల్లా కేంద్రంలోని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా జరుగుతున్నాయి. ఈ ఊర పండుగలో అతి ముఖ్యమైనది సరి ప్రసాదం. ఈ ప్రసాదాన్ని గోధుమలు, అన్నము, పసుపు, కుంకుమ మరియు నైవేద్యంతో సరిని అనే ప్రత్యేక పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అలాగే అమ్మవారికి నివేదించి దానిని నగర వ్యాప్తంగా చల్లుతారు. అలాగే పూర్వీకుల నమ్మకం ప్రకారము దీన్ని ఇల్లు, పశువులు, పొలాలపై కూడా చల్లుకుంటారు. ఎందుకంటే ఆ ఏడాది మొత్తము ఆ కుటుంబం మొత్తము సుఖ సంతాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఉదయాన్నే కిల్ల రోడ్లో ఉన్న శారలమ్మ గద్దెకు భక్తులందరూ చేరుకుని అమ్మ దర్శనం చేసుకుంటారు. అలాగే దేవతామూర్తులను ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి భారీ శోభయాత్ర ప్రారంభిస్తారు. ఈ రథయాత్ర కిల్లా నుంచి ప్రారంభమై పెద్దబజార్, గాంధీ చౌక్, గూడెం గల్లీ మీదుగా దుబ్బ ప్రాంతానికి చేరుకుంటుంది. దారి పొడున లక్షలాది మంది భక్తులు, నగర ప్రజలు రోడ్డు పక్కన నిలబడి అమ్మవారును కొబ్బరికాయలు కొడుతూ పోతురాజులు ఆటలు, శివశక్తులు పునకలతో నీటి యాత్రలో ప్రారంభం జరుగుతుంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో కులాలకు అతీతముగా గ్రామ దేవతలను పూజించడం ఇక్కడ ఆచారం.
సకాలంలో వర్షాలు కురవడము, అలాగే ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం, పంటలు సమృద్ధిగా పండడం కొరకు గ్రామ దేవతలను ప్రతి ఏడాది ఇలా పూజించడం జరుగుతుంది. మేకరత్నం అన్నం దీంట్లో విశేషంగా ఈ కోటాది మన ముఖ్యంగా ఊరు పండుగలో భక్తులు జనాలు ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. మహిళలు ఆయా వీధుల్లో ఉన్న జనాలు అంతా అమ్మవారికి స్వాగతం పలుకుతూ రోళ్లపై నీళ్లు పోస్తారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయలు కొడతారు. మేకలు, గొర్రెలు, కోళ్లు ఎగిరేసి బలిస్తారు. అలా చేయడం వల్ల కుటుంబంలోని పిల్లా పాపలు, చిన్న పెద్దలు ఎవరికి కూడా అంటువ్యాధులు ప్రభావాన్ని కీడు సోకదని విశ్వాసం. మరోవైపు ర్యాలీ లేని నగరంలో ప్రతి వీధిలో ఎక్కడికక్కడ కూడళ్ల వద్ద రాళ్ళు ఏర్పాటు చేసి అమ్మవార్లుగా భావించి పూజలు బలులు కొనసాగుతాయి. ఇక ఊరేగింపు వెళ్తున్న సందర్భంలో కూడా జనసందోహం కనిపిస్తుంది. అమ్మవారు వెళ్తుంటే కింద నుంచి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం, అందరూ ఎదురెదురుగా కూర్చుంటే వారిపై నుంచి అమ్మవారి పల్లకిని తీసుకువెళ్లే దృశ్యాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ సమయంలోనే సరి అనే ప్రసాదాన్ని కూడా చల్లుకుంటూ వెళ్తారు. చరిత్రలోకి వెళితే నిజామాబాద్ నగరంలో ఈ ఆచారం సుమారు 165 సంవత్సరాలకు పైగా కొనసాగుతుందని గ్రామ రక్షణ ఐక్యత కోసం పూర్వీకులు దీన్ని ప్రారంభించారు. అలాగే ఆ రోజుల్లో కలరా, ప్లేగు వంటి ప్రాణాంత వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలు గ్రామ దేవతలను పూజించడం ప్రారంభించారు. అప్పటి నుంచి పట్టణాన్ని రక్షించడానికి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అలా ప్రారంభమైన ఊర పండగ నగర ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత ఏటా మరింత పెరుగుతుంది. నగరంలో 12 చోట్ల గ్రామ దేవతల గుడులను ఏర్పాటు చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అలాగే నిజామాబాద్ నగరంలోని 3 ఏరియాల్లోని 12 చోట్ల గ్రామ దేవత గుడులు ఉన్నాయి. దుబ్బలో రత్నము, చక్రము, పెద్దమ్మ, పౌడాలమ్మ గుడులు, వినాయకనగర్లో మహాలక్ష్మి, 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ గుడులు, చిన్నపల్లిగడి రోడ్డులో కొనల్ రాయుడు భోగస్వాముల పేరిట 4 గుడులు, సమ్మక్క సారక్క పేరిట 1 గుడి ఉన్నాయి. ఈ 12 గ్రామ దేవతల గుడులు సంబంధించిన ఊరేగింపు కిల్ల వద్ద ఉన్న గద్దె నుంచి ప్రారంభమవుతాయి.
ఇలా ప్రతి ఏటా ఇందూర్ నగర ప్రజలు లక్షలాది జనాలతో ఆషాఢ మాసంలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇందూర్ ప్రజలకు ఊర పండుగ శుభాకాంక్షలు.